కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు 4 పథకాలను మండల పరిధిలోని సుభాష్పల్లి గ్రామంలోని ప్రజాపాలన కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు అధికారులు ప్రొసీడింగ్ కాపీలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి పేద కుటుంబం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అర్హుడు కావాలని ఇంటింటి సర్వే నిర్వహించి పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా ఎంపిక చేయడం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీడీఓ నాగేశ్వర్ గుప్తా, పిఎస్ఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, ఏవో లావణ్య, తిరుపతి రెడ్డి, ఆర్ఏ కిషన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులుమామిడి నవీన్ గుప్తా, లక్ష్మీకాంతం, వేణుగోపాల్ రెడ్డి, మాధవరెడ్డి, వారాల గణేష్, ఈసార్ రాజు, మాజీ సర్పంచ్ పార్వతీ సత్యం తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తుల వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చిన అందరం కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ చప్పట్లతోని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపాలని కోరుచున్నాం. మరి అదృష్టం ఏంటంటే మన చెబాస్పల్లికి కంపెనీలు ఉండి మరి మంచి ఫైనాన్స్ గ్రామ పంచాయతీ అంటే మన చెబాస్పల్లి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు 4 పథకాలను తీసుకొని సంక్షేమం కోసం, ఓన్లీ పేద ప్రజల సంక్షేమం కోసం రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, మిత్రులందరికీ, పత్రికా విలేకరులందరికీ కూడా ఎందరో మంది నాకు పేర్లు కూడా తెలుసు, వారందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. ఇవాళ షహబాష్ పల్లి, జోడు రాజు, జోడు ప్రశాంత్, మీరు ఈ ప్రోగ్రామ్ ని చాలా సంతోషంగా మీరు ఇప్పటికి కూడా ఒకటి మీరు మొదలు ఎందుకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ రోజు లిస్టులో పేరు రాలేదంటే రాలేదని కాదు. ఈ రోజు రాకపోతే రేపు తీసుకొస్తాం, రేపు కూడా అప్డేట్ చేస్తాం, రేపు తీసుకొచ్చిన వాళ్ళకి ఎల్లుండి వరకు అప్డేట్ చేస్తాం. మీకు 24 గంటలు 48 గంటలు ఓన్లీ ఆన్లైన్లో ఏదైతే మనకు ఇబ్బంది లేకుండా నడిచిన రోజులలో చెప్పిస్తూనే ఉంటామండి. దయచేసి ఎవరు కూడా ఈ పేరు రాలేదు, రాదు, ఎందుకు రాలేదు అలాంటివి కాకుండా ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసుకోండి. తదుపరి కార్యక్రమాలలో ఇది కంటిన్యూగా జరుగుతుంటుంది కాబట్టి, నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి మీరు రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా వచ్చే విధంగా చేస్తాం. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.